నువ్వు టీవీ నైనా నీకు అందుకే పోలేదు నీకు. ఎనీవే పోరాటమా? రోడ్డు వెళ్ళి సవమంటావా? కాదు, ఏడిది రోడ్డు ఎక్కడో. రోడ్డు ఎక్కితే ఏమైనా జరుగుతుందా? ఓయ్ తమ్ముడు, రోడ్డు ఎక్కితే ఏమైనా జరిగిందా ఎప్పుడైనా? పోరాటం అన్నది చట్ట ప్రకారం చేయాలి, ప్రైమ్ మినిస్టర్తో చేయాలి, లీగల్గా చేయాలి. రోడ్లు ఎక్కితే ఏం రావు. నేను రోడ్లు ఎక్కా 58 సార్లు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అధికారం వచ్చిందా? ఇప్పుడు నేను కోర్టులకు వెళ్ళి ఆపుతున్నా, ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళి ఆపుతున్నా, లీడర్స్ని కలిసి ఆపుతున్నా, 18 పార్టీలు కలిపి ఆపుతున్నా. అది స్టీల్ ప్లాంట్ లీడర్స్ మొన్న వచ్చారు కదా మీరు, ఫిబ్రవరి 25ని యూత్ వచ్చారు. లీగల్గా ఆపుతాం, పోరాడతాం. కమిటీలు ఎందుకు వేస్తున్నాం, మీటింగ్లు ఎందుకు పెడుతున్నాం? ఆ పోరాడే లోపు వాళ్ళు ప్రైవేటైజేషన్ అయిపోతుంది తమ్ముడు. ఆపడానికి కోర్టుకు వెళ్ళా. నాకు ఎవరైనా కోర్టుకు వెళ్ళారా నాకంటే ముందు? స్టీల్ ప్లాంట్లో పాలాభిషేకం నాకు చేసినప్పుడు ఇదేంటి అనుకున్నా, ఎందుకంటే నాకు ఎప్పుడు ఎవరు పాలాభిషేకం చేయలేదు. ముందు స్టీల్ ప్లాంట్లో చేశారు నా లైఫ్లో. నేను అమెరికాలో ఉన్నా అప్పుడు కోర్టుకు వెళ్ళా. రెండోది హైకోర్టుకి వెళ్ళా. మూడోది ప్రైమ్ మినిస్టర్ని కలిసా. నాలుగోది అల్టిమేటం ఇచ్చా. ఐదోది డబ్బులు ఇస్తానని ఆఫర్ ఇచ్చా. ఇది అందరూ 100 రూపాయలు కట్టండి, ఎవడు కడతాడు? ఇవన్నీ పొలిటికల్ స్టంట్ తప్ప ఏం జరిగాయి కాదు. నాకు పొలిటికల్ స్టంట్ వద్దు, నాకు యాక్టింగ్ రాదు, యాక్షన్ వచ్చు. చూడండి, ఇప్పుడు మీలో ఒకరిద్దరు ప్రశ్న అడిగారు, జేడీ గారు వస్తారా అంటే వారు డిస్టెన్స్ ఎక్కడికో వెళ్ళారు, వారు వస్తానని టెక్స్ట్ పెట్టారని చెప్పాను, వచ్చారు. కేవలం స్టీల్ ప్లాంట్కి 3 మనం ఇచ్చిన ఆఫర్స్ అండి. డబ్బు లేదు, అమెరికన్ డబ్బు పంపిస్తా, అడ్వాన్స్ $5 బిలియన్, 42,000 crore విత్ ఇన్ 6 months అని హైదరాబాద్ సమిట్కి వస్తున్నారు. ఈ లోపునే వాళ్ళు ఫండింగ్ ఇస్తానన్నారు. వాళ్ళకి ఫ్రీ మనీ ఎంత ఉంది? ఫ్రీ మనీ 100 ట్రిలియన్. ట్రిలియన్ అంటే ఎంత మీకు తెలుసు? బిలియన్ అంటే 8,000 కోట్లు, 10 బిలియన్ అంటే 80,000 కోట్లు. ఇలాన్ మస్క్ ట్వీట్ చేశాడు, మీరు చదివారు. ఆ డబ్బు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి నేను పెట్టి ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపి, ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ వర్కర్స్ అందరూ కంటిన్యూ అవ్వాలి, కంపెనీ నడవాలి, ప్రైవేటైజేషన్ అవ్వకూడదు. ఈ 3 నా గోల్స్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదు, ప్రైవేటైజేషన్ పేరుతో అదానీ అంబానీలకి ఎవరికి అమ్మకూడదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఫస్ట్ పాయింట్. దానికి కావలసిన డబ్బు నేను ఇంతవరకు 5 లక్షల కోట్లు ఏ విధంగా తెచ్చానో తెప్పించానో అలాగా తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాను. 2, మీకు ఇష్టం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మా రాష్ట్రానికి అమ్మేయండి, నాకొద్దు. మా రాష్ట్రం ద్వారా ఏ గవర్నమెంట్ ఉన్నా నిష్పక్షపాతంగా స్టీల్ ప్లాంట్ మేము నడిపిస్తాం.